అందరికీ నమస్కారం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గకరమైన చర్యో అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా నిందితుడిని అరెస్ట్ చేస్తారు, బాధితులని కాపాడుతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్లో జరుగుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రతి సందర్భంలో కూడా కక్ష సాధింపు రాజకీయాలకి పోలీసులు ఉపయోగిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఒక మహిళ ఆమె ఇంత దారుణంగా వేధింపులకు గురైతే ఆమెకి రక్షించాల్సిన పోలీసులు ఈరోజు ఆమె మీద కేసు పెట్టి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారంటే ఎంత దారుణం. అంటే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే బయటకు వచ్చి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సంధ్యారాణి గారు, ఆవిడ ఒక మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఈరోజు ఆవిడ ఈ మహిళకు బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉండే పరిస్థితి. అంతేకాకుండా ఆవిడ మొదట్లో ఏం మాట్లాడారో అదే విధంగా ఈరోజు పోలీసులు మాట్లాడి ఆమె స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారం వెళ్తూ ఈరోజు ఈ బాధితురాలిని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళు చేసిన విచారణ ఏముంది? ఇక్కడ వీళ్ళు చేసిన ఎంక్వైరీ ఏముంది? అంటే మంత్రి ఏం చెప్తే అదే చేశారు. అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే నిందితులుగా ఉన్నారు. తీసుకుంటే రాప్తాడులో అవ్వచ్చు, అలాగే 14 సంవత్సరాల మైనర్ బాలికను 14 మంది దారుణంగా 6 నెలలు గ్యాంగ్ రేప్ చేశారు. అసలు వాళ్ళ మీద కనీసం ఎన్నో రోజుల వరకు యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి చూసాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వల్ల ఎంతోమంది మహిళలు వేధింపులు గురైతే ఎటువంటి చర్యలు మనకి కనిపించదు. అలాగే తెలుగుదేశం పార్టీ అనుచరులు, ఎమ్మెల్యేల అనుచరులు అవ్వచ్చు, కార్యకర్తల వలన కూడా ఎంతోమంది మహిళలు బాధించబడితే ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వలన ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. మేము ఏ తప్పు చేసినా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు శిక్షించే వాళ్ళు లేరు అన్న ధైర్యంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఈ వ్యవహారం చాలా దారుణం. అసలు ఎటువైపు వెళ్తుందా మన రాష్ట్రం అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఒక ప్యాకెట్ క్లబ్లు అవ్వచ్చు, లేదా గంజాయి మాఫియా అవ్వచ్చు, కల్తీ మద్యం అవ్వచ్చు, కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళు అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే వీళ్ళు ఎంత ఘోరం అంటే వాళ్ళకి ఎటువంటి శిక్ష కానీ యాక్షన్ కానీ వాళ్ళ మీద తీసుకోవట్లేదు. అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద అయితే ఎలాంటి చర్యలు వెంటనే తీసుకుంటారో మొన్న కదిరిలో జరిగిన విషయం. గర్భిణిని తన్నాడు, అతను వైఎస్ఆర్సీపీ కాకపోయినా ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ముద్ర వేస్తే వెంటనే యాక్షన్ తీసుకొని హెరాస్ చేయడం జరిగింది. అతను చూసేసరికి జనసేన కార్యకర్త. అంటే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే ఎటువంటి యాక్షన్ మీరు తీసుకోరు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని తెలిస్తే అవునా కాకపోయినా తెలుసుకోకుండా అతన్ని